ఏపీలో గత కొంతకాలంగా పింఛన్ సంబంధించినటువంటి వ్యవహారం ఇటు అధికారంలో ఉండే ప్రస్తుత టీడీపీ కావచ్చు, గతంలో ఉండేటటువంటి వైసీపీ మధ్య వైరం పెరుగుతూ వచ్చింది. అయితే వాలంటరీ సంబంధించినటువంటి అంశము చాలా ఉత్కంఠగా నెలకొంది. అయితే ఈసారి పింఛన్ల పంపిణీ ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈసారి పింఛన్ల పంపిణీ ఎలా జరిగింది? పింఛని బాగా జరిగింది. మాకు ఇంటికి తెచ్చి ఇచ్చినారు అంతే. అందరికి వచ్చి తర్వాత వచ్చి కూర్చుంటే వచ్చి ఇచ్చినారు, తంపేసుకున్నారు, ఇచ్చినారు అంతే. ఎంత ఇచ్చారు పింఛను ఈసారి? అంటే లాస్ట్ టైం మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 అన్నటువంటి హామీ ఇవ్వడానికి కష్టం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎలా ఉంది? 7,000 ఇచ్చినారు. ఈ నెల 7,000 అంటారే, మళ్ళీ వచ్చిందని 4,000 ఇస్తామని చెప్పినారు. సరేలే అన్నాం, తంపేపుకొని మాకు ఇచ్చిపోయాడు చూడండి ఆయన. మరి వాలంటీర్లు లేకుండా కూడా ఈ పింఛన్ల పంపిణీ జరిగింది కదా, వాలంటీర్లు అవసరం అంటారా? వాలంటీ మీ అవసరం మీరు పెడతారో పెట్టారో మనకేం తెలుసబ్బా, మీకే తెలుస్తుంది. వాలంటీ పెడితే మనకి ఇంట్లోకి వచ్చి ఇస్తారు, లేదంటే మీ సారాలు వచ్చి ఇవ్వచ్చు అంతే. అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మీ వయసులో ఉండేటటువంటి వారు ఏమనుకుంటున్నారు? 4,000 పింఛన్ చేశారు కదా, ఏమనుకుంటారు బాబు, మాకు ఈ ముసలోళ్ళ పోయినాము, యాదో పింఛన్ ఇస్తే యాదో మందులో గిందులో తెచ్చుకొని తింటాము, ఏదో కొన్నాళ్ళు కాలం గడుపుతాము, ఇంకా తర్వాత అయిపోయినాయి కదా, చచ్చిపోయినాక అయిపోయి అంతే కదా. అంటే ఈ వాలంటీర్లు లేకుండా కూడా 3 నెలల నుంచి మీకు పింఛన్ ఇస్తూ ఉన్నారు, ఎలా ఉంది? బ్యాంక్ అకౌంట్కి వేసిన 2 నెలలు అక్కడ పోయి తెచ్చుకున్నాము, ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చినారు. వాలంటీర్లు ఉన్న ఒకటే, ఇప్పుడైనా మాకు ఒకటే ఉంది. అందుకని ఇంకా ఇప్పుడు పెంచినందుకు అందరికీ కూడా చాలా సంతోషం. ఇప్పుడు ఇంట్లో కొడుకులు అన్నం పెట్టకపోయినా ఇప్పుడు ఈ పింఛన్తో కొంచెం సంతోషంగా ఉంటారు కదా, మాకు అదే సంతోషం. ఇంకా పెద్ద పింఛన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంత తీసుకున్నారు? 7,000. మరి గతంలో వాలంటీర్లు ఉండేవారు, ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఈసారి ఎలా జరిగింది? ఈసారి వాళ్ళ ఆఫీసర్లు వచ్చి ఇచ్చిపోయినారు, సచివాలయాల్లో వచ్చి ఇచ్చిపోయినారు. వాళ్ళు వేరే వాళ్ళు కూడా దానిలో జతకు వచ్చిపోయినారు అంతే. ఎట్లా ఉందంటారు? అంటే వాలంటీర్లు అవసరం అంటారా? వాలంటీర్లు అంటే వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం, ఎట్లా పెడతారో తెలియదు మనకు, వాళ్ళకే తెలుసు, మనకేం తెలియదు. అది ముఖ్యం. వాళ్ళు తీసేయచ్చు, పెట్టుకునవచ్చు, వాళ్ళ పని, మన చేతుల పని ఏం కాదు కదా, మనకు వచ్చేది వస్తుంది అట్లా అంతే. ప్రస్తుతం మనం పింఛన్ల పంపిణీ ఎలా జరిగిందనే అంశానికి సంబంధించి ఒకే కుటుంబంలో 4గురికి పింఛను అందుతూ ఉంది. మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఈసారి పింఛన్ మీరు తీసుకున్నారా? తీసుకున్నాం సార్, తీసుకున్నాం. ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు. ఎంతమందికి వస్తుంది మీకు? 4గురికి వస్తుంది సార్, 3 విగ్లాములు వస్తుంది. ఎట్లా అనిపిస్తూ ఉంది? 3,000 పింఛన్ని 4,000 పెంచారు. దేవుడు ఇచ్చినాడు, అన్నం తింటున్నాం సార్. ఆయన ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. గతంలో వాలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు, ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీలు వచ్చి ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే వాలంటీర్లు ఉండాలంటారా? వాలంటీర్లు ఏం సార్, బ్యాంక్ కార్డు పోయి తెచ్చుకున్నాడు, మా చేత కాదు, వాలంటీర్లు పెట్టారు సార్, పుణ్యం వస్తుంది మీకు. వాలంటీర్లు పెడితేనే నయ్యం ఇంటికి వచ్చి ఇస్తారు. నేను 2 మాటలు ఆట కూడా ఎక్కలేకపోతే అంతకుముందు పోలి వాలంటీర్లు పెట్టాను సార్, పుణ్యం వస్తుంది మీకు. ఇది మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈసారి పింఛన్లు ఎలా ఇచ్చారు? ఎలా మేడం ఫోన్ ఇది మీటింగ్ చేసి ఇచ్చింది, ఇక్కడ ఇంటికి వచ్చి ఇచ్చింది. మీకు ఈ నెల 6,000, మీరు ఇంగ్లాండ్ 6,000, నీకు 3,000 ఇట్లా పెద్దమ్మ, నీకు ఇప్పుడు 3,000 3 నెలది, ఇది ఈసారి 7,000, రేపు నెల నుంచి 4,000 అని చెప్పింది మేడం వచ్చి. మా పేరు నాకు తెలియజేస్తామ్మా సార్. నమస్తే. ఈసారి పింఛన్ల పంపిణీ ఎలా జరిగింది? గతంలో చూసాం మనము, వాలంటీర్ల సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్రంలో చాలా హాట్గా మారింది. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు రావు అంటూ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఎలా ఉందంట? రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు చెప్పాలంటే ఒక పండగ వాతావరణంలా ఉంది. పెన్షన్ల పండగ జరిగింది అనుకోండి.
పెన్షన్లు పంచడం గతంలో ఎలక్షన్ టైంలో ఏం చేసినారంటే వాలంటీర్ లేకపోతే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేసినారు. దాదాపు 35 మంది చనిపోవడానికి కూడా కారణం వాళ్ళే. అప్పట్లో వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని, ఇంటింటికి వచ్చి ఇవ్వడానికి టీడీపీ అడ్డుపడుతుందని ఇవన్నీ చెప్పి వాళ్ళు పెన్షన్లు ఆపడానికి ట్రై చేసినారు. వాలంటీర్ లేకపోతే జరగదేమో అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం అంతా రంగరించి ఆయన అద్భుతంగా పరిపాలిస్తాడు. మనకు గతంలో కూడా చూస్తున్నాము. పరిపాలన తెలిసిన ఒక మంచి లీడర్ ఎలా ఉంటాడని చెప్పడానికి నిదర్శనం మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన సచివాలయ ఉద్యోగులతోని ఉదయం 6 గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి వాళ్ళని లేపి మరీ పెన్షన్లు పంపిణీ చేసినారు. ఇది చేయగలమని నిరూపించినారు. వాలంటీర్ లేకపోయినా పెన్షన్లు పంచవచ్చు అని గతంలో టీడీపీ చెప్పినా వాళ్ళు లేదు, వాలంటీర్లు తీసేయడం వల్ల చాలా ఇబ్బంది వచ్చింది, పెన్షన్లు పంచలేకున్నాము, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ముసలివాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గతంలో బాగా చెడు ప్రచారం చేసినారు. అదన్నీ కాదు అని నిరూపించడానికే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతోని ఉదయం 6 గంటలకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపు మొదటి రోజే 95% పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగిపోయింది. రాష్ట్రంలో ఉండేటటువంటి వాలంటీర్లు అవసరం అంటారా? వాలంటీర్లు అవసరం లేదనడానికి లేదు, అవసరం ఉంది. కాకపోతే దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. బాగా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. గతంలో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి మొత్తం వైసీపీ వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. విజయసాయి రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ అంతా 90% మన వాళ్ళనే పెట్టుకున్నాము. వీళ్ళు ఎవరు మన వాలంటీర్లు అంతా మన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరిగా పని చేయకపోతే మాకు చెప్పండి, మేము తీసేస్తాం, మళ్ళీ మీకు ఎవరు కావాలంటే వాళ్ళని పెడతామనే మాటలు కూడా మాట్లాడున్నారు గతంలో కూడా. వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. కాకపోతే కొంచెం చూసి వాళ్ళకు కూడా జీతం పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారు. కాబట్టి వాళ్ళ వర్క్ కూడా వాళ్ళకు ఇంకా కొంచెం పెంచి ఇప్పుడు 50 ఇళ్ళకు ఒకరలా కాకుండా కొన్ని 100 ఇళ్ళు, 150 ఇళ్ళు, 200 ఇళ్ళకి ఇచ్చినా అది పెద్ద విషయమేం కాదు. 100 ఇళ్ళల్లో ఉన్నా కూడా 50 పెన్షన్లు కూడా ఉండవు. మధ్యాహ్నంకంతా కంప్లీట్ అయిపోతుంది. వేరే పనులు కూడా చేయించి వాళ్ళతో ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలా. డైరెక్టు ప్రజలు ముఖ్యమంత్రి కాకుండా మధ్యలో వాలంటీర్ల పెత్తనమే కాకుండా ఊర్లో పెద్దవాళ్ళని అందరినీ కలుపుకొని పెన్షన్లు పంచితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇది మొత్తంగా గత కొంతకాలంగా రాష్ట్రంలో వాలంటీర్ సంబంధించినటువంటి ఇష్యూ చాలా హాట్ టాపిక్గా మారినటువంటి అంశం తెలిసిందే. అయితే రాష్ట్రంలో జూలై 1వ తేదీ జరిగినటువంటి పింఛన్ల పంపిణీ వ్యవహారం ఏదైతే ఉందో 95% పంపిణీ చేశాము, దేశంలో ఎక్కడా కూడా జరగలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితులు. అయితే పబ్లిక్తో మనం మాట్లాడించే ప్రయత్నం చేశాము. వాలంటీర్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో రాష్ట్రంలో వాలంటీర్లు అవసరమా అనేటటువంటి అంశాన్ని కూడా పబ్లిక్తో మాట్లాడించడం జరిగింది. వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళు గతంలో ఇంటింటికి వచ్చి సేవలు చేశారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వ హయాంలో ఉండేటటువంటి ఈ నిధుల సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం వాలంటీర్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి ద్వారానే సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.